అబ్బా తెలుసు కదా వచ్చి చూసుకో, కొంచెం డిస్టర్బ్ చేయకు. Over 330 million people in India are suffering from an acute water shortage. చెప్పుకుంటే విన్నామా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారు అని. అంతమంది తల్లులు నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు నాకు అమ్మవి, నేను నీ కొడుకుని. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు అలోక్ నాథ్. 3 దశాబ్దాల క్రితం ఇతను ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్. ఇప్పుడు అలోక్ నాథ్ ఒంటిపై లుంగి తప్ప కనీసం షర్టు కూడా లేదు. ఇప్పటి వరకు అలోక్ నాథ్ ఒక్కడే దాదాపు 50,000 మొక్కలు నాటారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. అయినా మనసులో ఏదో తెలియని వెలితి. రొటీన్ లైఫ్ కు భిన్నంగా ప్రజలకు ఏదైనా చెయ్యాలనే ఆలోచన. మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడానికి చాలా బాధ కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం ఖరారైంది. దీనిపై ప్రజలు, అభిమానులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుత కుళ్ళు రాజకీయాలను శుభ్రం చేయడానికి పవన్ లాంటి వాడు రాజకీయాల్లోకి రావాలని కొందరు కోరుకుంటుంటే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తట్టుకుని పవన్ నిలబడగలడా అని మరికొందరు సందేహిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రాకతో రాజకీయ చిత్రం యొక్క రూపురేఖలు మారిపోనున్నాయి. సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగా పవన్ కూడా కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏమైందిరా? నీకేమైందో నాకేం తెలుసు. నాకేమవలేదు, నీకేదో అయినట్టుంది. నాకేమవలేదు, కానీ నీకు మాత్రం ఏదో అయింది. అదేంటో అర్థం కాకి ఇలా బాగానే ఉన్నాను కదా. ఉన్నావు, ఏదో తప్పిపోయిన పిల్లాళ్ళ, ఏదో కోల్పోయినళ్ళ. కోల్పోయినోళ్ళ? నీ ప్రశ్నలో నిజం ఉంది కాజా, కానీ నా దగ్గరే సమాధానం లేదు. ఏదో ఒకటి చెప్పి సమాధానపరుచుకుందాం అనుకున్నా మనసు అంగీకరించట్లేదు. నాలో నాకే తెలియని ఆలోచన, నాలో నాకే తెలియని అన్వేషణ, నాతో నాకే తేలని సంఘర్షణ. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండాలనుకున్నానో అంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. కానీ ఏదో తెలియని అసంతృప్తి, అది మనీతోనో సక్సెస్తోనో తీరేదిగా నాకు అనిపించట్లేదు. కళ్యాణ్ ఎవరో మాధవ్ అంట నీకోసం వచ్చాడు. వచ్చాడా? చచ్చాడు. చెప్పండి. ఏం చెప్పారు? మళ్ళీ చెప్పండి. పర్లేదు చెప్పండి. నన్ను చెప్పమంటారా? నేను మీకు కొంచెం అమౌంట్ పే చేయాలి. నన్ను మీ కింద జాయిన్ చేసుకుంటారు. 20 రోజుల్లో నేను ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయాలి. లేదంటే ఆ చైన్ అక్కడితో ఆగిపోద్ది, నా డబ్బులు నాకు రావు. అంతేనా? అంతే సార్. అంటే నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి రావడానికి 3 నెలల సమయం పడుతుంది. అంటే 90 రోజులు. 90 రోజుల్లో ఈ చైన్లో ఇంకో 16 మంది జాయిన్ అవుతారు. సో నా డబ్బులు నాకు వచ్చేసరికి ఇంకో 16 మంది దగ్గర 55,000 కట్టించుకుంటారు. కట్టించుకుని ఎత్తేస్తే మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి మీరు నన్ను ఫోర్స్ చేస్తున్నారు. కానీ నేను మీలా ఇంకొక ఇద్దరిని అడగలేను. ఎందుకంటే అది నా స్వభావం కాదు. ఈజీనే కాదన్నా, కానీ నాకు ఇష్టం లేని పని. అది నా మనసుకి ఇష్టం లేదు. అదే నాకు కోడింగ్ ఇవ్వండి, ఎంజాయ్ చేస్తూ చేస్తా. 24 గంటలు నిద్ర లేకుండా చేస్తా. ఎందుకంటే నాకు అది ఇష్టమైన పని. ఇష్టం లేని పని ఒక్క నిమిషం చేసినా అలసిపోతాను బాస్. దాన్ని ఏమంటారు? మానసిక అలసట. మానసిక అలసట. సరే సార్, సారీ బాస్, ర్యాష్గా మాట్లాడుంటే. ఇష్టం లేని పని చేయలేక అట్లా మాట్లాడా. ఏమైంది బావా? మానసిక అలసట. మానసిక అలసట. వీడికి ఏమైంది? ఇది చాలా పెద్ద నిర్ణయం అర్జున్. బావా, నేను చెప్పేది విను. నాకు తెలిసిన అనాథ శరణాలయాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వాటికి విరాళాలు పంపుతాం. అంతేగాని రాజకీయాల్లోకి వెళ్ళాలనే డెసిషన్ మాత్రం డ్రాప్ చేసుకో. యా పంపుదాం, కానీ దానికోసం రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయం మార్చుకోవడం ఎందుకు? ఇంత చెప్తున్నా మళ్ళీ రాజకీయాలు అంటావు.
నేను వెళ్తానంటున్నా రాజకీయాల్లోకి, రైల్వే ట్రాక్ మీద కాదు. రాజకీయం అంటే రొచ్చు, దానికన్నా రైల్వే ట్రాకే కొంచెం శుభ్రంగా ఉంటుంది. అయితే అలా వదిలేద్దాం అంటావా? ఏమనేది రాజకీయాలు ఎందుకు, ప్రజాసేవకి చాలా మార్గాలు ఉన్నాయి కదా. అంటే మదర్ తెరీసా రాజకీయాలు రాకుండానే ఎంత సేవ చేసిందో నీకు తెలీదా? మొన్నటికి మొన్న నోబెల్ ప్రైజ్ అందుకున్న కైలాష్ సత్యార్థి చైల్డ్ లేబర్ నిర్మూలన కోసం ఎంత కృషి చేశాడో నీకు తెలీదా? ఇదంతా ప్రజాసేవ కాదంటావా? నేను కాదనలేదే. ఇంకేంటి? వ్యక్తుల పరిధి ఎంతవరకు, ప్రభావం ఎంత, స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ రోజునన్నా కాదు, మన దేశం పుట్టినప్పటి నుండి ఎంతో మంది భరతమాత ముద్దు బిడ్డలు సమాజం కోసం మంచి చేస్తూనే ఉన్నారు. మరోపక్క సామాన్యం దోచుకునేవాడు దోచుకుంటూనే ఉన్నాడు. అంటే పాలిటిక్స్ లోకి రాకుండా చేస్తున్న సేవ కాదంటావా? నేను అలా అనలా. నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తదానం చేస్తే దానివల్ల పేదల రక్తాన్ని లంచాల రూపంలో తాగేస్తున్న లంచాధికారి లంచం తీసుకోవడం మానేస్తాడా? నేను వృద్ధాశ్రమానికి వెళ్ళి దుప్పట్లు పంచితే దానివల్ల దేశంలో అమ్మాయిల మీద అత్యాచారాలు ఆగిపోతాయా? నేను అనాథ శరణాలయాలకు వెళ్ళి పెన్నులు పుస్తకాలు పంచిపెడితే దానివల్ల రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందా? లభించదు కదా. అందుకే అరే ఆకలేస్తే అమ్మ చేయి చాలురా, అదే రోగం వస్తే వైద్యుడి కత్తి పడాల్సిందే. అంటే ఇప్పుడున్న నాయకులు ఏం చేయట్లేదంటావా? చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు? 5%. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలానా వ్యక్తి కట్టించిన బస్ షెల్టర్ కనిపిస్తుంది. టీవీ పెడితే ఊరుని దత్తత తీసుకున్న మహేష్ బాబు, ప్రకాష్ రాజు, సచిన్ టెండూల్కర్ కనిపిస్తుంది. కేవలం వ్యక్తులు ఎంత చేస్తుంటే ప్రభుత్వం ఇంకెంత చేయాలి? ఎందుకు చేయట్లేదు? ఏమవుతున్నాయి మనం కట్టే ట్యాక్సులు? ఏమవుతున్నాయి రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు? ఏమవుతున్నాయి ఎన్నికల ముందు ఈ నాయకులు మనకు చేసిన వాగ్దానాలు? అరే ఏమన్నా అంటే రోడ్లు వేయించామంట. రోడ్లు ఎప్పుడే ఇస్తున్నారు? రోడ్లు పోయినప్పుడు కాదు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు. ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకుని కాదు, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని. అదే నేను చెప్తున్నా, అధికారం వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, వాళ్ళని కాదని మీరు ఏం చేయగలరు? రాత్రికి రాత్రి అంతా మారిపోవాలంటే కుదరదు. కొన్ని దశాబ్దాల మలినం ఒక్క రోజులో కడగలేం. కొన్ని వందల మంది పాపాల ఫలితం ఒక్క చేతితో మార్చలేం. మరి నువ్వేం చేద్దామని వెళ్తానంటున్నావు? ఈ ప్రపంచంలో మోసపడానికి ఇష్టపడే మనిషి ఒకడైనా ఉంటాడా? ఉండడు. అయితే ఎస్, ఆ నమ్మకంతోనే వెళ్తున్నాం. ప్రజలు ఎక్కడ ఎలా మోసపోతున్నారో చెప్పడానికి వెళ్తున్నాం. అయితే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఏం చెప్పట్లేదంటావా? చెప్తున్నారు. ఎందుకు చెప్పట్లేదు? జయప్రకాష్ నారాయణ రోజుకు 100 విషయాలు చెప్తాడు. ఒక్క ఛానల్లో అయినా ఒక స్క్రోలింగ్ అయినా వస్తుందా? అదే రామ్ గోపాల్ వర్మ ఎవరినో తిడుతూ ట్వీట్ వేస్తే ప్రతి ఛానల్లోనూ స్క్రోలింగ్లు, ప్రోగ్రాంలు. అందుకే ఛానల్స్ తోనూ పేపర్స్ తోనూ సంబంధం లేకుండా ప్రజలే తామంతట తాము పట్టించుకునే వ్యక్తి వచ్చి ఇది మీకు జరుగుతున్న మోసం, ఇది మీకు రావాల్సిన భాగం, ఇది మీకు చెందాల్సిన హక్కు, ఇది మీరు చేయాల్సిన పని అని చెప్తే వినరా? ప్రశ్నించరా? ఆలోచించరా? చైతన్యం రాదా? ఆ చైతన్యం కోసమే ఈ నిర్ణయం. మనందరం ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా మన బాధ్యత మనం బాగానే నిర్వహిస్తున్నాం, ఒక్క పౌరుడిగా తప్ప. అదే మన బలహీనత, రాజకీయ నాయకుల బలం. ఒక బాధ్యత గల నాయకుడు ఎలా ఉండాలో నడిచి చూపించడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఒక బాధ్యత గల పౌరుడు ఎలా ఉండాలో చూపించడానికి నేను వెళ్తున్నాను. అరే కేవలం మనలాంటి అభిమానులు ఈ రాజకీయాలు మార్చగలరంటావా? మనలా పవన్ కళ్యాణ్కి 1,00,000 మంది ఫ్యాన్స్ ఉంటారంటావా? 1,00,000 ఉంటారనుకుందాం. ఆ 1,00,000లో కేవలం 10% అంటే 10,000 మంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీని అర్థం చేసుకుని ఉంటారా? అలా అర్థం చేసుకుని ఉంటే అందులో 10% అంటే 1,000 మంది పవన్ కళ్యాణ్ దారిలో నడిచి 2 రాష్ట్రాల జనాభాలో కేవలం 2% అంటే 20 లక్షల మందిని చైతన్యపరిస్తే అప్పుడు సాగుతాయి వీళ్ళ ఆటలు. రేపు మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ పార్టీ గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ మా ఈ ప్రయాణంలో స్ఫూర్తి పొందిన ఒక్కో పౌరుడు ఒక్కో శక్తిగా మారతాడు, సమాజంలో అన్యాయాన్ని నిలదీస్తాడు. చిత్తశుద్ధితో నువ్వు చెరువు తవ్వగలిగితే చాలు, ఏదో ఒక రోజు వర్షం పడుతుంది, చెరువు నిండుతుంది, వాటంతటవే చేపలు చేరుతాయి అంటాడో పాశ్చాత్య రచయిత. జనసేన ద్వారా నేను చేస్తున్నది అలాంటి దీర్ఘకాలిక పోరాటమే. ఎటుపోతున్నది మన దేశం, ఎన్నిసార్లు
అడగాలి అడుగడుగున అంటుకునే అడుసునెలా కడగాలి ఎటుపోతున్నది మన దేశం ఎన్నిసార్లు అడగాలి అరచేతిలోన స్వర్గం అవినీతే ఆదర్శ మార్గం అనుకునే వెర్రితనం కళ్ళు ఎలా తెరవాలి ఎటుపోతున్నది మన దేశం ఎన్నిసార్లు అడగాలి